ఎటమ్మా ఇలా వచ్చారు? పురుగు మందుల గురించి నేను ఎంత చెప్తున్నా నువ్వు వినట్లేదు కదన్నా. ఇదిగో మా సార్ని తీసుకొచ్చాను. నమస్తే సార్. నమస్తే నమస్తే నర్సయ్య. ఎక్కడ ఆశించే పురుగులు ఏ ఏ తోటలో ఉన్నాయి ఒకసారి చూపించు పద. పదండి సార్ చూద్దాం. 10 రోజుల క్రితం ఆకులు బాగానే ఉన్నాయి, ఇప్పుడు చూస్తే ముడుచుకుపోయి కనిపిస్తున్నాయి. వీటినే తామర పురుగులు అంటారు. తామర పురుగుల వల్లే ఆకులు ముడుచుకుపోతాయి. ముడతల్లో ఉన్న పురుగులు ఆకులను మెల్లగా తినేస్తాయి. దీనివల్ల ఆకుల అంచులు లోపలకు చుట్టుకుపోయి గట్టిగా మారతాయి. తల్లి పిల్ల పురుగులు ఆకులను మెల్లగా తినేస్తాయి. దీనివల్ల ఆకులు మెల్లిగా ఎండిపోయి పాదులు చచ్చిపోతాయి. సార్ దీనికి ఏ మందు వాడాలి? 5 మిల్లీలీటర్ల వేప నూనెలో షాంపూ లేదా సబ్బు ద్రావణంను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొలుసు పురుగులు ఆశించడం వల్ల కూడా పాదులు ఎండిపోతాయి. ఈ పురుగులు 2 రకాలు: మస్సల్ పొలుసు పురుగు, కొబ్బరి పొలుసు పురుగు. మస్సల్ పురుగులు పొడవుగా ఉంటాయి, కొబ్బరి పురుగులు గుండ్రంగా ఉంటాయి. ఎండాకాలంలో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కదలకుండా ఆకులు కాండం గింజలపై ఒకే చోట ఉండి రసాన్ని పీల్చేస్తాయి. 5 మిల్లీలీటర్ల వేప నూనెలో షాంపూ లేదా సబ్బు ద్రావణంను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇవే కాకుండా మొక్కలకు చెత్త పడుతుంది. ఈ చెత్త ఎక్కడ ఉందో చూసి 10 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటిలో కలిపి దాని పుట్టలో పోయాలి. దీంతోపాటు మిరియాల మొక్కల చుట్టూ శుభ్రం చేసుకోవాలి. మొక్కలకు పట్టిన చెత్తను పూర్తిగా తొలగించాలి. నర్సయ్య, నువ్వు తోటని ఎప్పుడూ శుభ్రంగా చూసుకొని సస్యరక్షణ పాటిస్తే ఎటువంటి పురుగులు తెగుళ్ళు ఆశించవు. దీన్ని గుర్తుంచుకోవాలి. అలాగే సార్, చూసుకుంటాం. మిరియాల సాగులో చీడపురుగులు నివారణ చర్యలు. తామర పురుగుల వల్ల ఆకులు ముడుచుకుపోయి ఎండిపోతాయి, పాదులు చచ్చిపోతాయి. దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేప నూనెలో షాంపూ లేదా సబ్బు ద్రావణాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొలుసు పురుగుల వల్ల కూడా పాదులు ఎండిపోతాయి. ఈ పురుగులు 2 రకాలు: మస్సల్ పొలుసు పురుగు, కొబ్బరి పొలుసు పురుగు. ఎండాకాలంలో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కదలకుండా ఆకులు, కాండం, గింజలపై ఒకే చోట ఉండి రసాన్ని పీల్చేస్తాయి. దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేప నూనెలో షాంపూ లేదా సబ్బు ద్రావణాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కలకు చిత్త పట్టిన చోట శుభ్రం చేసి 10 మిల్లీలీటర్ల వేప నూనెను లీటరు నీటికి కలిపి దాని పుట్టలో పోయాలి.